ఏర్పాట్లన్నీ చాలా ఆర్భాటంగా కనిపిస్తున్నాయి. సౌత్ ఇండియా బిజినెస్ సమ్మిట్ జరుగుతుంది. అక్కడ కోటీశ్వరులు కొలువు తీరే వ్యాపార జాతర. ఆనంద్కి అభినందనలు తెలుపుతూ ఉన్న ఫ్లెక్సీలు, స్వాగత బ్యానర్లు చూసిన రమణకి ఛాతీ పొంగింది. సభ ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలో అన్ని ప్రముఖ వ్యాపారవేత్తల సంస్థలు తమ ఉత్పత్తుల గురించి, వ్యాపారంలోని అనుసరిస్తున్న విధానాల గురించి, ప్రభుత్వాల వ్యవహారం గురించి తమ ప్రజెంటేషన్స్ ఇస్తున్నాయి. మోహన్ మనోహరి దగ్గరికెళ్ళి నమస్కారం చేసి వారి పక్కనే కూర్చున్నాడు. ఆనంద్ అతని భుజం తట్టాడు. మోహన్ భోజన విరామం తర్వాత 4 గంటలకి అవార్డు ప్రదానోత్సవం ప్రారంభమైంది. ఆనంద్ గురించి అందరూ గొప్పగా మాట్లాడారు. మోహన్ వంతు వచ్చింది. ఇక్కడ ఉన్న అందరికంటే ఆనంద్ గురించి మాకే ఎక్కువ తెలుసు. ఆయన మా ప్రొడక్ట్ ఒకప్పుడు మా దగ్గర 4,000 జీతానికి పనిచేశాడు. ఈరోజు తానే 4,000 మందికి జీతాలు ఇస్తున్నాడు. దీన్ని గెలుపు అంటారు. తానొక్కడే గెలవటం కాదు, చుట్టూ ఉన్న వారిని కూడా గెలిపిస్తాడు. మా ఆనంద్ తనొక విజేత. ఇటువంటి విజేతల జీవితాలను కథలుగా తెలుసుకోవాలి. నేటి యువత ఇటువంటి స్ఫూర్తివంతమైన కథలో మేము కూడా పాత్రలు కావటం మాకు ఎంతో సంతోషం. ఆనంద్ ఇంకా ఎదగాలి, అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఇండియాలోనే టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ కావాలి. అది మా మోహన్ ఎంటర్ప్రైజెస్ ఆకాంక్ష అంటూ మనస్ఫూర్తిగా ముగించారు. అందరికంటే రెట్టింపు చప్పట్లు ఎక్కువ కొట్టాడు రమణ. చివరగా తన స్పందన తెలియజెప్పడానికి పోడియం దగ్గర మైక్ తీసుకున్నాడు. ఆనంద్ రమణకి చాలా ఉత్కంఠంగా ఉంది. రాధ గురించి కూడా 2 మాటలు చెబితే బాగుండు అనుకున్నాడు. అందరికీ నమస్కారం. నేను గెలవలేదు, గెలిపించారు. నా చేయి పట్టి వెన్నుతట్టి ముందుకు నెట్టి మరీ నన్ను గెలిపించారు. మోహన్ సార్, మనోహరి మేడం నన్ను సొంత మనిషిలా చూసుకున్నారు. నేను స్వేచ్ఛగా ఆలోచించడానికి, తోచిన పని చేయడానికి మోహన్ ఎంటర్ప్రైజెస్ అవకాశం కల్పించింది. అది నా మాతృ సంస్థ. నిజానికి ఒక కంపెనీకి అధినేత కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. ఒక రకంగా అది మోహన్ సార్ ఆకాంక్ష. వారు బ్యాంకులకు షూరిటీ ఇచ్చి మరీ నా చేత కంపెనీ పెట్టించారు. ఉద్యోగిని భాగస్వామిగా మార్చుకోవటానికి మనసుండాలి. సొంత కంపెనీ పెట్టించి తమతో సమానంగా ఎదగటానికి అవకాశం కల్పించడానికి ఇంకా పెద్ద మనసుండాలి. మా మోహన్ సార్ది పెద్ద మనసు. ఈ అవార్డు వారిదే. వారికే మోహన్ ఎంటర్ప్రైజెస్లో ఎప్పటికీ నేనొక ఉద్యోగిని. ఇక్కడ ఇంకో వ్యక్తి గురించి కూడా చెప్పాలి. మా విజయవాడ బ్రాంచ్ CEO రమణ. ఒక్క మాటలో నాకు మా అన్నలేని లోటు తీర్చే వ్యక్తి. అందరికీ నా ధన్యవాదాలు ముగించాడు. ఆనంద్ రమణకి సంకల్పితంగా కన్నీళ్ళొచ్చేశాయి. కానీ రాధ గురించి ఒక్క మాటైనా చెప్పకుండా ముగించడం అతనికి ఎక్కడో నచ్చలేదు. అసలు రాధ లేకపోతే ఈ ఆనంద్ చదువు కూడా పూర్తి చేయలేక ఎక్కడో రిక్షా తొక్కుతూనో ఆటో నడుపుతూనో ఉండేవాడు. ఇప్పటికీ కనిపించింది అతనికి జ్ఞాపకాలు మళ్ళీ దొర్లకొచ్చాయి. మోహన్ ఎంటర్ప్రైజెస్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్న రోజుల్లో ఆనంద్ని పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుంటావు అని పదే అడిగాడు రమణ. ఎవరికీ చెప్పనని మాటిచ్చాక రాధతో తన విఫల ప్రేమ కథని రమణకి చెప్పుకున్నాడు ఆనంద్ విజయవాడలో డిగ్రీ చదువుతుండగా ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన యువజనోత్సవాలలో రాధ పరిచయం అయింది. ఆమెది విశాఖపట్నం. భారతదేశ ఆర్థిక ప్రగతి అనే అంశం మీద ఆనంద్ చేసిన ప్రసంగం ప్రొఫెసర్ మన్ననలు అందుకుంది. రాధకి ఆనంద్తో స్నేహం కుదిరింది. వాళ్ళిద్దరూ ఉత్తరాలు రాసుకునే వారు. అకస్మాత్తుగా ఆనంద్ తండ్రి చనిపోవడంతో మొత్తం కుటుంబ భారం ఆనంద్ మోయాల్సి వచ్చింది. అతని చదువు ఆపాల్సిన పరిస్థితుల్లో రాధ ఆర్థిక సాయం చేసింది. ఆనంద్ M.Com పూర్తి చేయడంతో రాధ ఆమె తండ్రి వెంకటాద్రి ఎంతో సహాయం చేశారు. రాధ MSc పూర్తి చేసింది. ఆనంద్ M.Comలో గోల్డ్ మెడలిస్ట్ అందుకున్నాడు. ఒకరోజు వెంకటాద్రి గారు ఆనంద్ ఇంటికి వచ్చి రాధ ఆనంద్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది అని చెప్పాడు. కానీ అతనికి మాత్రం తన ఒక్కగానొక్క కూతుర్ని తన స్థాయికి తగిన పెద్దింటి కోడలిగా పంపాలనుంది అని కూడా మొహమాటం లేకుండా చెప్పేశాడు. తాను అంతకంటే ఎక్కువ చెప్పలేనంటూ
తాను వచ్చి మాట్లాడిన సంగతి రాధకి చెప్పొద్దని మరీ కోరాడు. ఆనంద్కి గుండెల్లో చెప్పలేనంత దిగులు కలిగింది. తాను వారి స్థాయికి తగిన వాటిని కాదని, తమ కుటుంబం అంతా వారికి భారం కాలేమని రాధకి నచ్చచెప్పి దూరం అయిపోయాడు. ఉత్తరాలకి అక్షరాలకి కరువయ్యాయి. అలా దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్నప్పుడు రమణ పరిచయం అయ్యాడు. రాత్రి 8 అయింది. రమణన్న, నేను కంపెనీ కారులో వెళ్తా, నువ్వు వెళ్ళిపో, లేట్ అవుతుంది అన్నాడు. ఆనంద్ బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ, లేదు, నీతో మాట్లాడాల్సింది ఉంది. ఎయిర్పోర్ట్లో నేనే డ్రాప్ చేసి ఇంటికి వెళ్తా. అందరి దగ్గర వీడ్కోలు తీసుకొని బయలుదేరాడు. ఇద్దరూ వర్షంలో. రమణ మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఏంటన్నా సైలెన్స్? ఏదో మాట్లాడాలి అన్నావు కదా అడిగాడు ఆనంద్. రాధ గురించి ఒక్క మాటైనా చెప్పాల్సింది. అది కనీస కృతజ్ఞత. అసలు రాధని మర్చిపోయిన ఆనంద్ని నేను ఊహించుకోలేను అన్నాడు రమణ పెదాలు బిగిస్తూ. అన్న, తన గురించి 10 మంది ముందు మాట్లాడితేనే కృతజ్ఞత చెప్పు. ఇప్పుడు తనకి ఒక కుటుంబం ఉండే ఉంటుంది. సభాముఖంగా మాట్లాడి జనాలు ఏదో ఊహించుకునే పరిస్థితి కల్పించడం మర్యాదేనా? అలా చేస్తే నేను అసలు మనిషినేనా? నన్ను అర్థం చేసుకో అన్నాడు ఆనంద్. సబబే అనిపించింది రమణకి. మరి బతికినంతకాలం చుట్టూ ఉన్న వారి కోసమే బతుకుతావా? మీ వదిన ఎప్పుడు అంటూ ఉంటుంది ఆనంద్ కళ్ళల్లో దీపావళిని, గుండెల్లో గోదావరిని పెట్టుకొని తిరుగుతుంటాడని. జీవితం పొద్దు వాళ్ళక ముందే కాస్త నీ గురించి కూడా ఆలోచించుకో ఆనంద్. ఇందాక మాట్లాడుతూ తండ్రి స్థానంలో ఉంచావు కదా నన్ను, ఆ చనువుతో అడుగుతున్నా ఆర్తిగా అడిగాడు రమణ. పెదవి దాటని నవ్వొకటి విసిరాడు ఆనంద్. వర్షం కురుస్తూనే ఉంది. వాళ్ళ మనసుల్ని చల్లబరచడానికి ఆనంద్ని డ్రాప్ చేసి రమణ వెళ్ళిపోయాడు. ఒంటరిగా కూర్చున్న ఆనంద్ని అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి. తన మనసులో ఉన్నదేంటో, తన మౌనం వెనుక ఉన్న రహస్యమేంటో ప్రపంచానికి చెప్పలేని స్థితి అతనిది. హ్యాపీ జర్నీ అండ్ ఆల్ ది బెస్ట్. వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ చూసి ఆనంద్ ఎంతో సంతోషించాడు. మనోహరి పంపిన మెసేజ్ పదే చదువుకున్నాడు. ఆనంద్ మనోహరి మేడం కాదు, వెంకటాద్రి గారు తనకి దూరం చేసిన రాధా మనోహరి. ఉద్యోగంలో చేరిన మొదట్లో రాధని చూసి ఖిన్నుడైపోయాడు. ఆనంద్ బాధ, దుఃఖం, సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. తను ఆమెది కూడా అదే పరిస్థితి. కానీ ఆనంద్ ఎలా ఎదగాలని కోరుకుందో అలా ఎదిగేందుకు రాధా మనోహరి కృషి చేసింది. తనకంటే యోగ్యుడైన మోహన్ను చూసి ఆనంద్ సంతోషించాడు. మోహన్ పట్ల తన అపారమైన విశ్వాసాన్ని అడుగడుగునా చూపేవాడు. చదువుకోవటానికి ఆర్థిక సాయం చేసిన వెంకటాద్రి, ఉద్యోగం ఇప్పించిన రమణ, కంపెనీ పెట్టించి మోహన్తో తనది రుణానుబంధం, వారి పట్ల వారి విధేయత చెక్కు చెదరని. ఎంతటి గొప్పవారి జీవిత చరిత్రలోనైనా రాయలేని పాత్ర ఒక్కటైనా ఉంటుంది. ఇందుకేనేమో వర్షం ఆగింది, ఆకాశం తేటపడింది, విమానం గాల్లో ఎగిరింది. బలంగా శ్వాస తీసుకొని భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి ఆలోచించడం ప్రారంభించాడు. ఆనంద్ హృదయం వేడెక్కినప్పుడు నిట్టూర్పు చల్లబరుస్తూ ఉంటుంది. మన జీవితం అనేది ఎన్నో మలుపులు, ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటూ జీవితం సాగిస్తూ ఉంటాం. కానీ అనుకోని ప్రయాణం మనకు తెలియకుండానే చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణంలో అనుకోకుండా మనకి కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు తగులుతూ ఉంటారు. కానీ వాళ్ళు గొప్పవాళ్ళు అని తెలుసుకునే లోపల మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు ఆ గొప్ప వాళ్ళ పరిచయం మనకి అయింది కదా అని ఏదో ఒకరోజు తప్పకుండా తెలుస్తుంది. అందుకే కొన్ని ప్రేమలు బయటికి చెప్పుకోకుండా మనసులోనే ఎంతో మధురానుభూతులతో మెసులుతూ ఉంటాయి. అలాంటి గొప్ప ప్రేమని బయటికి చెప్పుకొని 10 మందితో పంచుకొని పలచన చేర్చుకునే కంటే మన మనసులో ఉంచుకొని మధురానుభూతుల్ని మరీ నెమరు వేసుకుంటూ ఉంటే ఎంతో అద్భుతంగా, ఎంతో ఆనందంగా కూడా ఉంటుంది.
ఎంతైనా తొలి పరిచయం ఎప్పటికీ ఎన్నటికీ మరువలేనిది. అందుకే అంటారు, ఎవ్వరితో చెప్పుకోలేని ప్రేమ